ఇప్పుడొక వీడియో సంచలనంగా మారింది తెలంగాణలో. అదేందంటే కన్న తల్లిని దారుణంగా చంపేసి కూతురు చాలా దారుణంగా ఏడుస్తుంది. భయంకరంగా ఏడుస్తుంది. ఆమెను అందరూ పట్టుకొని ఆపుతుంటే గూడా ఎగిరెగిరి ఏడుస్తుంది. తలగొట్టుకుంటుంది. అలాగా జేస్తుంది. చూస్తే నిజమేనేమో పాపం తల్లి చనిపోతే కూతురు ఎంత బాధపడుతుందో అన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి. కానీ అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే ఈమె కూతురే తల్లిని దారుణంగా చంపేసి ఈ ఆస్కార్ లెవెల్‌లో పెర్ఫార్మన్స్ ఏందిరా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అసలు దేశంలో ఇలాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పెరుగుతున్నాయా? లేవా? ఈ విషయాలు మనం చూద్దాం. ఇదొచ్చి తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతాండ. ఇది వీళ్ళొచ్చి లంబాడ అని చెప్తున్నారు. లంబాడ గాని, బంజారా గాని. ఈమె పేరు బదావత్ లక్ష్మి. చనిపోయిన ఆమె పేరు. ఆమెకి 45 ఏళ్ళు. ఆమెకి ఆమె వచ్చి ఒక వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. 20 ఏళ్లకు ముందు భర్త చనిపోయాడు. సింగిల్ పేరెంట్‌గా ఆమె ఒకే కూతురు ఆమెకు. ఆహ్, ఆ కూతుర్ని పెంచి సంగీత ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చదివించింది, పెంచి పోషించింది. దాని తర్వాత ఆ అమ్మాయి సంగీత ఊర్లోనే ఒక బూక్యా వీరన్న అనే ఒక అతన్ని లవ్ చేస్తే, అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని కూతురి కోరిక ఆమె ఎదురు దాన్ని ఆమోదించి, సో నేను నువ్వు ప్రేమించిన అతన్నే పెళ్లి చేస్తాను. మీరేమి దొంగగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెకి 3 ఎకరాల ల్యాండ్ ఉంటే 2 ఎకరాలు అమ్మేసి గ్రాండ్‌గా వీళ్ళిద్దరికీ అంటే కట్న కానుకలు మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎలా ఇస్తారో, మామూలుగా అయితే లవ్ మ్యారేజ్‌లో ఇవేమి ఇవ్వరు. కానీ ఈమె అట్లా గాకుండా కట్న కానుకలన్నీ గూడా ఇచ్చింది. ఆడబడుచు కట్నం కింద ఇంకొక 20 ఎకరాలు గూడా 20 గుంటలు గూడా అమ్మేసి, ఆడబడుచుకి గూడా ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకు కూడా ఆహ్, ఇచ్చింది. అన్నీ చేయాల్సిందన్నీ చేసింది. సో, ఇంకా ఆమెకు మిగిలింది 30 గుంటలే. సో, తను 30 గుంటలు తనకి రేపొద్దున ఏమన్నా ఆరోగ్య సమస్య ఇంకోటొస్తే ఎందుకంటే కూలీకి ఎప్పటికప్పుడు పోయి సంపాదించుకోవడం తప్ప ఆమెకేం ఆస్తులు లేవు కాబట్టి, ఈ 30 గుంటలు తన కోసం ఉంచుకుంది. కూతురు, అల్లుడు బాగున్నారు. ఇద్దరూ మంచిగా కారు కొనుక్కున్నారు. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకేందంటే సరిపోవట్ల. ఈమెకి ఉన్న ఈ 30 గుంటలను గూడా కాజేయాలనే ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈమె ఏం చేసుకుంటది? అది మనకిస్తే అది వేస్ట్‌గా అక్కడుంది. దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామందికి ఎలా ఉంటదంటే రూరల్‌లో భూమెందుకు, దాన్ని అమ్మేసి ఇక్కడ టౌన్‌లో ఏదన్నా సైట్ కొనుక్కుంటే ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉంటది అనేది ఈ మధ్య కాలంలో మనకి చూస్తున్నాం. అలాగా వీళ్ళు గూడా ఆమెకి చెప్పారు. "నువ్వు ఎందుకమ్మా అది కూడా మా పేరుతో రాసి మేము అమ్మేసి దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాం" అని. అదెట్లా? నాకుండే ఆధారం అదే గదా! నేను రేపు మీ మీద ఎట్లా డిపెండ్ అవ్వాలి? నాకేమన్నా మంచి చెడ్డకి కావాల్సింది అదే గదా! అదుంటే నాకు రేపొద్దున నేను ఇట్లాగే ఎంతకాలం నేను కూలి పనులు జేసుకోగలను? రేపు నాకు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను బతకాలి గదా! అట్లాగే నాకేమన్నా రేపు ఆరోగ్య సమస్యొస్తే నేను ఏం జేయాలి? అని ఆమె చెప్పింది. కానీ వీళ్ళు వదలట్లేదు. అలాగా వీళ్ళ మధ్య గొడవలనేవి మొదలైనయి. అయితే వీళ్ళు ఒక ప్లానేసుకున్నారు. ఈమె ఎట్లా కన్విన్స్ కాదు. ఈమె చనిపోయినాక అదెప్పుడో వస్తది మనకి. సో, ఈమె బతికేం సాధిస్తదన్నట్టుగా వాళ్ళు ఇద్దరు గూడా భార్యాభర్త చంపేయాలని డిసైడయ్యారు. చంపేయాలని డిసైడయ్యి మొన్న కారులో ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి మంచిగా ఆమెకేవో అవి ఇవి స్వీట్లు అవి ఇవి తీసుకొచ్చారు. నమ్మిచ్చారు. అంటే అంతా హ్యాపీ బానే ఉన్నాం అన్నట్టుగా నమ్మిచ్చారు. సో, అందరూ కలిసి మంచిగా భోజనం చేసి నిద్రబోయారు. రాత్రి 11 తర్వాత వీళ్ళిద్దరూ ఆమె పడుకోనుంటే వెళ్ళి దిండుని ఆహ్, ముక్కు మీద అదిమేసి ఆహ్, ఆమెకు ఊపిరాడనీయకుండా ఇద్దరూ కలిసి ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకునింది. అతను దిండుని పైన అదిమి చంపేశారు. చంపేసి వీళ్ళిద్దరూ ఏం తెలియనట్టు నిద్రపోయారు. నిద్రపోతే మార్నింగు కూలి పనులకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కూలి పనులకెళ్తూ ఈమె గూడా రెగ్యులర్‌గా వాళ్ళతో కలిసిపోయేది. అందుకని వచ్చి ఆహ్, లక్ష్మక్క, లక్ష్మక్క అంటే లేపారు. లేపితే ఈమె లేవట్లేదు. దాంట్లో ఇంట్లోకొచ్చారు. వీళ్ళు గూడా అప్పుడే లేస్తున్నట్టు డ్రామా ఆడి ఆహ్, ఏ ఏంటి మా అమ్మ లేవలేదే అన్నట్టుగా వాళ్ళతో కలిసే పోయి చూస్తే ఆమె చనిపోయింది. అయ్యో! నిద్రలోనే చనిపోయింది మా అమ్మ అని ఈ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా బిగినింగ్‌లో నమ్మారు. ఇదేంటి బాగునింది, కూలి పనికి నిన్న గూడా వచ్చింది, ఆరోగ్యంగా ఉంది గదా! అని డౌటొచ్చింది వాళ్ళకి. నిద్రలో ఎందుకు చనిపోయిందని.
సో వాళ్ళు కొద్దిగా బాడీని వచ్చి పరిశీలించారు. చూస్తే ఈ గొంతు దగ్గరంతా కూడా గాయాలు కనపడ్డాయి. నల్లగా కమిలిపోయి వీళ్ళు అదమడం, దాంట్లో ఆమె కొద్దిగా పెనుగులాడడం, దీనివల్ల గాయాలు కనపడ్డాయి. దాంతో వాళ్ళకి డౌటొచ్చింది. వాళ్ళు వేరే అబ్బాయిలకి వాళ్ళకి చెప్పారు. ఇదేదో డౌట్‌గా ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజే వచ్చారు. ఈరోజే ఆమె చనిపోవడం. ఇది నాకు ఆల్రెడీ వీళ్ళకి గొడవలు గూడా ఆమె చెప్పేది. కూతురు ఇట్లా 30 గుంటలుంటే అది గూడా అమ్మేయమంటున్నారు. అవన్నీ వాళ్ళకి గూడా తెలుసు వీళ్ళ గొడవలు. అందుకని వాళ్ళకి అనుమానం వచ్చింది. వీళ్ళేమన్నా ఆస్తి కోసం గొడవలు ఏమన్నా చేశారా? లేకపోతే బాగా ఆరోగ్యంగా ఉండే నిన్న గూడా కూలి పని చేసిన ఆవిడ ఎలా చనిపోయింది? పైగా వీళ్ళకి గొడవలున్నాయి. ఇవన్నీ తెలియడంతో వాళ్ళేం చేశారంటే మగవాళ్ళకి చెప్పారు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి